2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసం యొక్క గ్రహ సంచారం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఉమాగారు? తప్పకుండా అమ్మా. మొన్న జరిగినటువంటి జనవరి మాసంలో పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్టే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి మొట్టమొదటిగా 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారం అనేటువంటిది మకరంలోంచి కుంభంలోకి ప్రవేశించబోతుందండి. పంచగ్రహ కూటమి అంటే అన్నీ కూడా మకర రాశిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా కుంభరాశిలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట. 4వ తారీఖున బుధగ్రహ సంచారం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము, 13వ తారీఖున రవిగ్రహ సంచారం కుంభంలోకి వెళ్ళడం, 23వ తారీఖు అంటే నెలాఖరున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారం వెళ్ళడం జరుగుతుందండి. ఇవే కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురుగ్రహ సంచారం మిథున రాశిలోనే వక్రగతిలో సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన అంటే ఈ 4 గ్రహాలతో పాటుగా రాహు కలిపి 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయండి. మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది ఈ మాసంలో సంచారం చేస్తున్నాయమ్మా. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళకి ఏంటంటే జనవరి మాసం ఎండ్లో ఏదైతే ఏ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ పట్టిందో అది మకర రాశిలోనే పట్టడం వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళకి పనుల్లో ఆటంకాలు రావడం కానీ హెల్త్ ఇష్యూస్ ఎందుకంటే రవి జన్మల్లో వచ్చారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం కానీ తొందరపాటులో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎన్నో రకాలుగా వీళ్ళకి కనబడ్డాయి. బట్ ఫిబ్రవరి మాసంలో అలా కాదండి. ఖచ్చితంగా రవి యొక్క ట్రాన్సిట్ ఫిబ్రవరి 13 తర్వాత కుంభంలోకి అంటే సెకండ్ హౌస్లోకి వెళ్తారు. ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారం అనేటువంటిది 2వ స్థానంలోకి వెళ్తుంది. తర్వాత బుధగ్రహ సంచారం కూడా ఫిబ్రవరి 4వ తారీఖున కుంభంలోకి వెళ్ళడం, శుక్రుడు కూడా 2వ స్థానమైన కుంభంలోకి 6వ తారీఖున వెళ్ళడం. సో ఇవన్నీ చూస్తుంటే కుంభరాశి వాళ్ళకి 3 గ్రహాలు ఈ మాసంలో అనుకూలిస్తూ ఉన్నాయండి. ముఖ్యమైన పనులు ఏదైతే టార్గెట్ చేసుకుని ఇది అవ్వాలి, ఖచ్చితంగా అది ఇంట్లో నేను సాధించాలి, జాబ్ ట్రయల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైనా ఓకే అవ్వాలి, రిస్క్ ఏదైనా తీసుకుని ముందుకు వెళ్ళాలి, కోర్టుపరమైన సమస్యల నుంచి బయటపడాలి, లేకపోతే రికగ్నైజేషన్, ఫేమ్ కానీ ఇలాంటివన్నీ కూడా బలంగా ఉండాలి అనుకుంటే ఈ మాసంలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయండి. బట్ బుధ శుక్రుడి యొక్క కంజంక్షన్ ఏదైతే సెకండ్ హౌస్లో వీళ్ళకి కనబడుతుందో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. అంటే ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక వస్త్ర ప్రాప్తి, ఆకస్మికంగా శుభకార్యాల్లోకి అటెండ్ అవ్వడం, విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది రావడం, లేకపోతే సెకండ్ హౌస్లో ఆల్రెడీ వీళ్ళకి రాహు ఉన్నారు ఎప్పటి నుంచో దీర్ఘ సంచారిత గ్రహం కాబట్టి. సో ఆయన వల్ల సంపాదించిన డబ్బు నిలబడకపోవడం అనేటువంటిది చాలా కాలంగా వీళ్ళు చూస్తున్నారు. బట్ ఈ మాసంలో ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణ యోగం సెకండ్ హౌస్లో పట్టింది కాబట్టి ఎంత ఖర్చు అయినా ఏదో ఒక విధంగా డబ్బు అనేటువంటిది వస్తుంది. ఇది బాగా కనబడుతుందండి. అంటే ఫర్ మనీ, ఫర్ బిజినెస్ అండి, 2 విషయాల్లోనూ కూడా ఫిబ్రవరి మాసం అనేటువంటిది మంచి ఎనర్జీని వీళ్ళకి ఇస్తుంది అని చెప్పచ్చు. దీంతో పాటుగానే కుటుంబ సమస్యలతో, కుటుంబాల్లో శత్రుత్వంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకైతే ఈ మాసంలో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి, సార్ట్అవుట్ అవుతాయి. తప్పకుండా కెరీర్లో కూడా అభివృద్ధి ఉంటుంది. ఎందుకు కెరీర్లో అభివృద్ధి? 10th లార్డ్ శుక్రుడు ఆయన సెకండ్ హౌస్లో బుధుడితో పాటు యోగిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కెరీర్లో మంచి రికగ్నైజేషన్ ఇలాంటివి వస్తాయి. బట్ కొత్తవి స్టార్ట్ చేస్తుంటే అవి అనుకూలించవు. ఎందుకంటే రవి కుజులు అనుకూలంగా లేరు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్లో మంచి ఎనర్జీతో, మంచి ఫేమ్తో ముందుకు వెళ్తారు. బట్ కొత్తగా జాబ్ ట్రై చేస్తూ ఉన్నాం, సినిమా ఫీల్డ్లో ఉన్నాం, అవకాశాలు రావాలి, కొత్తగా ఇదేదో రావాల్సింది ఉంది, బలంగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాసం అయితే అంతగా పెద్దగా అనుకూలంగా లేదు. అండ్ ఇంకొకటి శని చాలా బాగున్నారు, గురుబలం లేదు. 6వ స్థానంలో గురుడు జూన్ 1వ తారీఖు దాకా లేదు. సో ఖచ్చితంగా గురుబలం పెంచుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తే 100% అన్నీ కూడా ఫేవరబుల్గా ఉంటాయి. మంచి రికగ్నైజేషన్, గురువు యొక్క డామినెన్స్ ఉంది అంటే నవగ్రహాల్లో మిగతా గ్రహాలు అనుకూలించకపోయినా ఏదో ఒక మంచి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి గురుబలము అనేటువంటిది పెంచడానికి ప్రయత్నం చేయండి. తర్వాత హెల్త్ అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోండి. అష్టమాధిపతి మీ ఫాదర్ యొక్క హెల్త్, మీ హెల్త్, ముఖ్యమైన పనుల్లో ఆవేశపడి తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. సో వృధాగా డబ్బులు అనేటువంటివి ఖర్చు పెట్టద్దు. ఎందుకు? ఫిబ్రవరి 13 తర్వాత రవి వెళ్తున్నారు కదండి, అక్కడికి వెళ్ళి అక్కడ రవి రాహులు ఇద్దరు అనుకూలంగా లేరు కాబట్టి మనీ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం ఓకే.
ఎంత ఖర్చు పెట్టకుండా మీరు జాగ్రత్త పడతారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ విషయంలో చూసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ మాసం మొత్తం ఇలా కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? ఈ మాసం మొత్తము కూడా ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్? నెంబర్ 5 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం? బుధవారం, వెన్స్డే చాలా బాగుంటుందమ్మా. అండ్ ఇంకా ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ మాసం మొత్తం వీళ్ళకి బాగుంటుందంటారు? మేజర్లీ గురుబలము అనేటువంటిది లేదు కాబట్టి గురువు అనేటువంటి ఆయన అనుకూలిస్తే కనుక వీళ్ళకి చాలా వరకు సక్సెస్ అనేటువంటిది కనబడుతుందండి. ఏ పని చేసినా విజయం అనమాట. సో ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, తరువాత మీ ఇంట్లో ధనధాన్య సమృద్ధి, అంటే మకర రాశి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అండి, అలాంటి హార్డ్ వర్క్కి ఆ రిజల్ట్ అనేటువంటిది ప్రతిఫలం కనబడాలి అనుకుంటే లక్ష్మీ గణపతి అనేటువంటిది కావాలి. సో లక్ష్మీ గణపతి అనేటువంటి హోమము, తర్వాత సుదర్శన హోమం అండి. మీ జాతకంలో నాగదోషాలు కానీ, శని ప్రభావము కానీ, లేకపోతే ఏదైనా సరే నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్, శత్రుపీడ కావచ్చు, ఏదైనా ఉంటే ఈ సుదర్శనం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత అఖండమైనటువంటి సిరి సంపదలు, ఐశ్వర్యం పట్టడానికి కమలాత్మిక, సో ఏ పని చేసినా అందులో కలిసి రావడానికి రాజశ్యామల, శ్రీరుద్ర హోమము, అంటే ఇందాక మనం చెప్పుకున్న గురుబలం పెరగడానికి అనమాట శ్రీరుద్ర హోమం. ఇవన్నీ కూడా స్వయంగా మీ చేతుల మీదే చేసే అవకాశాన్ని ఈ ఫిబ్రవరి 15వ తారీఖున హైదరాబాద్లో నిర్వహిస్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొనండి. మీ స్వయంగా మీరే హోమంలో కూర్చోండి, అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది చేయండి, స్వామివారికి అభిషేకం చేయండి, వేద పండితులకు ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా సరే పర్వాలేదు, పరోక్షంగా నేను వర్చువల్గా కూడా దర్శనం చేసుకుని ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అద్భుతమైన శుభ ఫలితాలు, గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఎవరైనా కూడా వర్చువల్గా మీ దగ్గరికి మీతో కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళైనా, లేదు మహాశివరాత్రి రోజు మీరు కండక్ట్ చేసే పూజలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, జాతకం కోసమైనా లేకపోతే మహాశివరాత్రి పూజ కోసమైనా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో ఖచ్చితంగా ఈ యొక్క మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అంటామండి, ఆ శివరాత్రి ఇదే కావచ్చు. ఈ శివరాత్రి తర్వాత 2026 అనేటువంటిది మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగజేయవచ్చు. కాబట్టి బలంగా ప్రయత్నం చేయండి, పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరైనా కూడా పూజలో పాల్గొనాలి అనుకున్నా, వాళ్ళ జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. సో ఖచ్చితంగా జాతకం చూపించుకున్న తర్వాత పూజలో పాల్గొన్నా వెరీ పవర్ఫుల్ అండి. మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అని శాస్త్రం చెబుతుంది. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. 2026 ఈ పూజ తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలగవచ్చు. సో తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.